మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శివ గీత గారు అన్న 490 అంటారు కానీ ఇది ట్రూత్. దీపావళి అందుకు 600 టాప్ అని చూపిస్తున్నారు. అర్థం కాలేదు బ్రో కామెంట్. దీపావళి కాదు. పల్నాడు డిస్టిక్ దాచేపల్లి మండలం 700 రూపీస్ 20 kg బాక్స్. భాష దూదేగుల గారు ఏమన్నా టమాటా పంపించమంటారా భయ్యా? ఇక్కడ 350 రూపాయలు మంచి నెంబర్ 1 టమాటా దొరుకుతున్నాయి. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే జై గారు అనంతనేని రమేష్ గారు అడ్రస్ పెట్టండి. 300కు చిన్న బాక్స్ మీ అనంతపురంలోనే డిసెంబర్లో అమ్ముతుంది. దానికి 3 రిప్లైలు వచ్చాయి. పెరిగిన రోడ్డు డౌన్ అవ్వకూడదు. డిమాండ్ అనేది ఉంటే ఒక్కరోజు అలా పెరిగిందో లేదో నెక్స్ట్ డే ఫుల్ డౌన్. ఇక కుమార్ యాదవ్ గారు హిందీ ఛానల్లో అనంతపురం 120 టాప్ రేట్ అని చెప్తావు. ఇక్కడ 250 300 ఎస్టర్డే వెళ్ళింది. రేట్ ఇంక్రీజ్ అవ్వదు అని చెప్తావు. నీకు తెలుసా? అక్కడ హిందీ ఛానల్లో నో ఛాన్స్ రేట్ ఇంక్రీజ్ అవ్వదు అని చెప్తావు. నీకు తెలుసా? నాకు హిందీ ఛానల్ లేదు. నేను మామూలుగా హిందీలో లాస్ట్లో చెబుతాను. మీరు చెప్పిన తర్వాత నేను వీడియో మళ్ళీ ఒకసారి చూశాను. అసలు ఇవాళ హిందీలో చెప్పనే లేదు. పైన వీడియో పైన వేశాను 150 to 320 రూపాయలని అనంతపురం మార్కెట్. మరి మీరు ఎందుకు ఇలాంటి కామెంట్ పెట్టారో అర్థం కావడం లేదు. ఇక ఇంక్రీజ్ అవ్వదని చెప్పడం లేదు కానీ మీరు ఆలోచించాలి. మొన్ననే చెన్నపట్నానికి కోయంబేడు మార్కెట్కి ఉత్తరాది నుంచి 4-5 బండ్లు రావడం జరిగింది. దాని ప్రభావం పడి ఆ రోజు మార్కెట్ డౌన్ అయ్యింది. బట్ ఇవాళ అయితే మన మార్కెట్లో మొత్తం డౌన్ అయ్యాయి 5 రూపాయలు. ఈ ధరలు ఉంటే ఉత్తర భారత్ నుంచి కాయలు వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే మన వర్షం పడి మన క్వాలిటీలకు అన్ని తెప్పించారు. మన క్వాలిటీల ముందు ఆ క్వాలిటీ నిలబడవు, రేట్లు సమాంతరంగా ఉండి. ఇక్కడ మనకు భారీ ధరలో నమోదైతేనే అక్కడి నుంచి రావచ్చని చెప్పాను. అంతేగాని సోదరా నేను ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు చెప్పలేదు. 10 రోజుల్లో కాయలు తగ్గుతాయి, ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాను నేను. బట్ భారీ ధరలు నమోదవుతలేదనేది మాత్రం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఉత్తర భారతం కాయలు ఉన్నాయి. మొన్ననే వర్షాలు పడి బదులు టమాటాలు వెంటనే అక్కడి నుంచి ఇక్కడికి టమాటాలు వచ్చేసండి కోయంబేడు మార్కెట్కి. అలా ఉంది నా పరిస్థితి. అయితే ఇప్పుడు అక్కడ ప్రస్తుతం అయితే నాకు తెలిసి 300 నుంచి 400 450 రూపాయలు అక్కడ టమాటాలు లోకల్. ఆ టమాటాకి రావాలంటే 200 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. ఊరికక్కడి టమాటా ఇక్కడికి వచ్చే లాంగ్ కాబట్టి కనీసం 200 రూపాయలు ఖచ్చితంగా ఒక రేటు ధర వస్తుంది. కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు నార్మల్ ధరలు ఉంటే మాత్రం. ఇంకా 2 కామెంట్లు ఉన్నాయి. రమేష్ గారు కథ వేరేలాగా ఉంటుంది చూడండి అని జయ గారు మరీ రిప్లై ఇచ్చారు. ఇక జయ గారు మరొక కామెంట్, మినిమం 300 చిన్న బాక్స్ దానిపైన ఉంటుందో లేదో చూడండి అని శేఖర్ రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక పరిశీలిస్తే వెంకటరామరెడ్డి ఎంఎస్ గారు టీవీఎస్ టుడే టాప్ రేట్ 500 మా ఊరు వాళ్ళవి. వాస్తవమే కావచ్చు. వీడియో పెట్టేటప్పటికి ఆలస్యమైంది. అప్పటికున్న సమాచారం 50 క్యారెట్లు చిన్నలాంటి 450 రూపాయలని. తర్వాత మేబీ 500 వెళ్ళి ఉంటుంది వెంకటరామరెడ్డి గారు. ఒక లేట్ 350 రూపాయలు వేశారు కలిగిరిలో మావి. ఇవాళ 350 రూపాయలు కలిగిరిలో వేశారు. 140 ఇన్ఫర్మేషన్ మావి 140 బాక్సెస్. ఇన్ఫర్మేషన్ రాంగ్ యువర్ బ్రో రాసు గారు. అన్న నేను కలిగిరి విఏబి మండి అధినేత అక్బర్ గారితో మాట్లాడిన సమాచారాన్ని షేర్ చేస్తున్నాను. 250 వరకు ఆయన చెప్పారు. బహుశా ఎక్కడన్నా 1-2 లాట్లు మీరు అంటే మరి 100 రూపాయలు వ్యత్యాసం పడి ఉండవచ్చు. కానీ ఏ మండలి మీరు మెన్షన్ చేసి ఉంటే బాగుండేది. ఏదేమైనా నేనైతే మాత్రం అన్న అక్బర్ గారిని అడిగే ధరలు అప్డేట్ చేస్తున్నాను. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే అరే ఎందుకు ఈ మంత్ నెక్స్ట్ మంత్ అని రైతుల్ని పిండేస్తున్నారు చెప్పు లక్ష్మీప్రసాద్ గారు. ఏం పిండేయడమో ఏమో అన్న, ఏం అర్థం కాదు. ఇంత భారీ వర్షాలు పడ్డా కూడా దిగుమతులు అయితే వాళ్ళ భారీ. ఉదయం మార్కెట్లు కాస్త చల్లబడిన సాయంత్రం వాటిలో గొర్రంకుండా మురుగుచుని వీళ్ళు బాగా నమ్మింది. కాయలు షైనింగ్ రావడం వల్ల మేబీ రేపు చూద్దాం. మదనపల్లి కలకడ ఈ ఉదయం మార్కెట్లో ఏమన్నా క్వాలిటీలు బాగా ధరలు పెరుగుతుందేమో అని. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.